హలో పిల్లలు! గత ఎపిసోడ్లో పాండవులు లక్షాగ్రహ అగ్నిప్రమాదం నుండి తప్పించుకుని తమ తల్లి కుంతితో కలిసి లోతైన అరణ్యంలోకి ప్రవేశించినట్లు చూశాంకదా. వారు ఎన్నో రోజులపాటు నడిచారు. అరణ్యంలో విచిత్రమైన శబ్దాలు విన్నారు. దాచుకుంటూ జీవించారు. ఇప్పుడు తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. చాలాసేపు నడిచిన తర్వాత వారొక పెద్ద సాలచెట్టు దగ్గర ప్రశాంతమైన ప్రదేశాన్ని కనుగొన్నారు. రాత్రి మెల్లగా ఆకాశాన్ని కప్పేస్తోంది. కుంతి అంది, కొంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. భీముడు అందరి వెనుక ఒక గోడలా కూర్చున్నాడు, ఎప్పుడైనా రక్షించడానికి సిద్ధంగా. అరణ్యంలో లోతుగా హిడింబుడు అనే రాక్షసుడు మరియు అతని చెల్లెలు హిడింబి నివసించేవారు. హిడింబుడు తన చెల్లెలితో అన్నాడు, మన అరణ్యంలోకి ఎవరు వచ్చారో చూసిరా. హిడింబి చెట్ల మధ్య వేగంగా దూకింది. వుష్! ఆమె నిశ్శబ్దంగా పాండవుల దగ్గరకు చేరింది. అందరూ నిద్రలో ఉన్నారు, కాని భీముడు మాత్రం మేల్కొని ఉన్నాడు. ఆమె తనతోనే అనుకుంది, ఇతను ఎంత బలంగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. అప్పుడే హిడింబుడు కోపంతో అక్కడికి వచ్చాడు. రోర్! అర్జునుడు తన విల్లు పట్టుకున్నాడు. నకులుడు, సహదేవుడు యుధిష్ఠిరుడి ప్రక్కన నిలబడ్డారు. కాని అందరి ముందుకు భీముడు వచ్చి గట్టిగా అన్నాడు, అక్కడే ఆగు, నా కుటుంబానికి దగ్గర కావద్దు. హిడింబుడరిచాడు, మీ అందరినీ నేను నాశనం చేస్తాను. భీముడన్నాడు, ఈరోజు కాదు. అలా యుద్ధం ప్రారంభమైంది. భూమి కంపించింది. బూమ్! థడ్! చెట్లు వణికాయి. భీముడు తన చేతులతో రాక్షసుడిని కొట్టాడు. ధామ్! హిడింబుడు తన శక్తులను ఉపయోగించాడు. కాని భీముడి శక్తికి అతను సరితూగలేకపోయాడు. భీముడు ఒక పెద్ద రాయిని ఎత్తి విసిరాడు. క్రాష్! చివరికి భీముడు చివరి దెబ్బ కొట్టాడు. థడ్! హిడింబుడు ఊడిపోయాడు. యుధిష్ఠిరుడన్నాడు, భీమా, నువ్వు మన అందరినీ రక్షించావు. అర్జునుడు చిరునవ్వుతో అన్నాడు, ఈరోజు నువ్వు 100 మంది యోధుల్లా పోరాడావు. భీముడు నవ్వుతూ అన్నాడు, అరణ్యమైనా, రాజభవనమైనా యోధుడెప్పుడూ యోధుడే. అప్పుడు ఒక చెట్టు వెనుక నుండి హిడింబి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె మృదువుగా అంది, నువ్వు చాలా ధైర్యంగా పోరాడావు. భీముడడిగాడు, ఇప్పుడు నువ్వా? హిడింబి తల ఊపింది. లేదు, నేను ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నా అన్న హాని చేయాలని అనుకున్నాడు, కాని నువ్వు రక్షించావు. అన్నదమ్ములందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆమె శత్రువులా మాట్లాడలేదు. ఈ సంఘటన తర్వాత భీముడు హిడింబిని వివాహం చేసుకుంటాడు. తర్వాత వారికి ఘటోత్కచుడు జన్మిస్తాడు. నీతి, ధైర్యం మరియు శక్తి ఇతరులను రక్షించడానికి ఉపయోగించాలి, హాని చేయడానికి కాదు. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.